పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఆగస్టు 15వ తారీఖు మన భారతదేశపు స్వతంత్ర దినోత్సవం. కథోలికులమైన మనకి మరియమాత పరలోకానికి ఆత్మ శరీరములతో ఎత్తబడినటువంటి మహోత్సవాన్ని మనం కొనియాడుతున్నాం. ఈనాటి వాక్య పరిచర్యకి మేమందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దర్శన గ్రంథము 12వ అధ్యాయము 1-2 వచనములు. అంతట దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల కింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు, ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. క్రీస్తునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మీకందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరియమాత మోక్షారోపణ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాడు భారతీయ కథోలికులందరికీ కూడా 2 గొప్ప పండగలు. ఒకటి, ఇహలోకములో ఉండగానే పరాయి వాని యొక్క బానిసత్వము నుండి స్వేచ్ఛా స్వతంత్రాలు పొందినటువంటి పండగ అయితే, రెండవది ఈ లోకము నుండి స్వర్గానికి చేరుకున్నటువంటి ఆత్మ శరీరానికి పొందినటువంటి స్వతంత్ర పండగ. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రథమంగా భారతీయులముగా బ్రిటిషు వారి యొక్క కబంధ హస్తాల నుంచి ఈనాడు ఆగస్టు 15వ తారీఖున స్వతంత్రాన్ని పొందుకున్నాం. మన యొక్క పరిపాలన మనం ప్రారంభించుకున్నాం. మరోవైపున మరియ తల్లి మానవాళికి అందరికీ కూడా గొప్ప ఉదాహరణగా నిలబడుతూ, ఆ మరియమాత నడిచినటువంటి ఆ బాటలో మనము కూడా నడుస్తూ, ఇహలోకం అనేటువంటి ఈ శరీరములో బంధీలమై ఉన్నట్టు మనము ఆత్మీయంగా స్వర్గరాజ్యాన్ని పొందుకొని పరిపూర్ణమైన స్వతంత్రాన్ని మనం పొందుకోవాలని ఈనాటి పండగలు మనకి బోధిస్తూ ఉన్నాయి. మొదటిగా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య పరిచర్యని మరియమాత ఆ మరణ సన్నివేశాన్ని ఒక్కసారి మనం ధ్యానించుకుందాం. అది మనకి బైబిల్ గ్రంథంలో రాయబడి లేదు. కానీ మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, బైబిలుతో పాటుగా బైబిలేతర గ్రంథాలలో కూడా చాలా సత్యాలను మనం తెలుసుకోవచ్చు. ఈ గ్రంథాల ఆధారంగా మనం తెలుసుకునేది ఏమిటి అంటే, మరియమాత ఏ రోజు మరణించబోతుంది అనే సత్యము గాబ్రియేలు సమ్మన్స్కుని ద్వారా మరియమాతకి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా తెలియపరచబడింది. మరియమాత మరణించేటువంటి, అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టేటువంటి ఆ సమయానికి అపోస్తులందరూ కూడా యెరూషలేముకు చేరుకున్నారు. మరియ తల్లి నివాసం ఉండేటువంటి ఆ గృహానికి చేరుకున్నారు. కానీ ఒక్క అపోస్తులుడు తోమాసు గారు మాత్రం చేరుకోలేకపోయారు. మరియ తల్లిని, ఆ యొక్క శరీరాన్ని ఆ యొక్క పవిత్రమైనటువంటి పేటికలో ఉంచారు. తోమాసు గారి కోసం ఎదురు చూశారు. 3 దినాల తర్వాత తోమాసు గారు వచ్చిన తర్వాత ఆయన మరలా ఆ మరియ తల్లి మీద ఉన్న ప్రేమ కారణంగా నేను మరియ తల్లిని చూడాల్సిందే అని పట్టుబడితే, ఆ యొక్క పేటికను తెరిచినప్పుడు మరియ తల్లి యొక్క భౌతిక కాయం అందులో లేదు. మరియమాత యొక్క ఆ భౌతిక కాయం ఆ ప్రదేశంలో లిల్లీ పుష్పాలు, రోజా పుష్పాలు ఉన్నాయట ప్రియులారా. అదేవిధంగా మరియ తల్లి యొక్క ఈ మోక్షారోపణం అనేటువంటిది బైబిలు గ్రంథ ఆధారమా కాదా అంటే 100కి 100 పాళ్ళు, 100కి 100 పాళ్ళు మరియమాత యొక్క మోక్షారోపణం బైబిలు గ్రంథ ఆధారం ప్రియులారా. విశ్వాస ప్రమాణములు మనందరము కూడా ప్రార్థన చేస్తాం.
మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం. ఏమిటి? శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. శరీరము దేవుని చెంతకు లేపబడుతుంది. ఇది మన మాట కాదండి, నా మాట కాదు ప్రియులారా, బైబిల్ గ్రంథములో రాయబడి ఉంది. యోహాను సువార్త 11వ అధ్యాయములో లాజరు మరణించినప్పుడు యేసు ప్రభువు మార్తమ్మతో పలికిన మాట ఏమిటి అంటే, నన్ను విశ్వసించువాడు మరణించినను తిరిగి జీవిస్తాడు. జీవించి ఉండగా నన్ను విశ్వసించినటువంటి వాడు ఎన్నటికీ మరణమును చవి చూడడు. కొరింథీయులకు రాసిన 2వ లేఖలో 5వ అధ్యాయంలో ప్రియులారా, మరణించిన ప్రతివాడు కూడా తిరిగి లేపబడతాడు, తీర్పునకు దేవుని యొక్క పీఠం ముందుకి తీసుకుని రాబడతాడు, జీవించి ఉన్నవారి వలె. కాబట్టి కథోలిక విశ్వాసము, బైబిల్ గ్రంథము, మానవుడు అనేటువంటి వాడు ఆత్మ శరీరంతో లేపబడతాడు తీర్పు కొరకై. ఇది మనం విశ్వసించాలి. ఇది విశ్వసించకపోతే బైబిలుని మనం విశ్వసించినటువంటి వారము కాదు ప్రియులారా. కాబట్టి మరియమాత జన్మపాపము కర్మపాపము సోకనటువంటిది అయినటువంటిది. కాబట్టి బైబిల్ గ్రంథము ఆధారంగా మనం చూస్తే క్రీస్తు ప్రభు యొక్క వాగ్దానం ప్రకారం ఆ మరియ తల్లి మనకి ముందుగా మోక్షానికి వెళ్ళి మనకి ఒక మార్గాన్ని చూపించింది. క్రీస్తు ప్రభు ఏ విధముగా నన్ను విశ్వసించువాడు నా వలె లేపబడతాడు అని పలికారు, నా మహిమలో పాలు పంచుకుంటారు అని పలికారు. రోమాపత్రికలో క్రీస్తుతో మరణించినట్లయితే క్రీస్తుతో పాటు లేపబడతారు అని పలికినట్లుగా మరియమాత ఆత్మ శరీరాలతో మోక్షానికి ఎత్తబడింది. ఆదిమ క్రైస్తవ సంఘాలలో ఈ విశ్వాసం బలంగా ఉండేది. ప్రారంభం నుండి కూడా మరియ తల్లి ఆత్మ శరీరాలతో ఎత్తబడింది అనే విశ్వాసాన్ని విశ్వాసులందరూ కూడా బలంగా విశ్వసించారు, నమ్మారు. అయితే 1950వ సంవత్సరంలో 12వ భక్తినాథ పాపు గారు దీనిని ఒక విశ్వాస పరమరహస్యముగా కథోలిక శ్రీ సభలో నిర్ధారించటం జరిగింది. మరియ తల్లిని గురించి మనం కొన్ని విశ్వాస పరమరహస్యాలని నమ్ముతాం. వాటిల్లో ఒకటి ఏమిటి? మరియమాత జన్మపాపరహితోద్భవి, మరియమాత నిష్కళంక మాత, మరియమాత దేవుని తల్లి. ఇవన్నీ కూడా మరియ తల్లి గుర్చినటువంటి విశ్వాస పరమరహస్యాలు. దానికి తోడుగా ఈరోజు మనం చేసుకుంటున్న పండగ కూడా మరొక విశ్వాస పరమరహస్యము. మొదటిగా ప్రియులారా, భారతదేశపు స్వతంత్రాన్ని గురించి కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఆదిలో మానవుని సృష్టించినప్పుడు దేవుడు మానవుని స్వేచ్ఛ స్వతంత్రాలతో కలుగజేశాడు. తన నిర్ణయాలు తాను తీసుకునేటువంటి ఆ వరాన్ని ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. కాబట్టి మానవుడు అనేటువంటి వాడు స్వేచ్ఛగా స్వతంత్రంగా బ్రతకాలి అనేటువంటి వరాన్నిచ్చి చివరికి దేవుని యొక్క ఆజ్ఞను పాటించాలా లేకపోతే దానిని మీరడానికి కూడా నీకు స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. ఇంత స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. కాబట్టి మానవుడు ఎవరి కింద కూడా బానిసగా బ్రతకాలని దేవుని యొక్క చిత్తము కాదు ప్రియులారా. బానిసత్వం అనేటిది దేవుని యొక్క చిత్తము కాదు, స్వేచ్ఛ అనేటువంటిది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో బానిసలుగా బ్రతుకుతూ ఉండగా స్వయముగా దేవుడే నడుం బిగించి మోషే ద్వారా వారిని విడిపించుకొని వచ్చాడు స్వేచ్ఛ స్వతంత్రాలలోనికి. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో వారి బాధలు నేను చూచితిని, వారి ఆక్రందనతో కూడిన ప్రార్థన నేను చెవులారా వింటిని, నా కనులారా చూచితిని, వారిని విడిపించటానికి నేను దిగి వచ్చితిని అన్నాడు. బానిసత్వంలో ఉన్నటువంటి వారిని విడిపించటానికి దేవుడే స్వయంగా దిగి వచ్చాడు పిల్లారా. అదేవిధంగా నిర్గమకాండం 3వ అధ్యాయం 10వ వచనంలో మోషే అనే వ్యక్తిని దేవుడు తన స్థానంలో విడిపించటానికి ప్రజలని పంపించాడు.
న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయం 14వ వచనములో మరొకసారి ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ఆజ్ఞను మీరి వారంతట వారు బానిసత్వములో ఫిలిస్టీల నుండి బాధలు పొందుతుండగా వారికి స్వేచ్ఛ స్వతంత్రాలు ఇవ్వడానికి గిద్యోను అనేటువంటి న్యాయాధిపతిని పంపించాడు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చదువుకుంటే, నీతి న్యాయము నేను కావాలి అని కోరుకుంటాను, బానిసత్వాన్ని నేను మెచ్చను అంటాడండి. అదే ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనంలో నేను న్యాయాన్ని కోరుకునే దేవుడిని అంటాడు. కాబట్టి పిల్లారా, దేవుడు ఒక వ్యక్తి పరాయి వ్యక్తి మీద పెత్తనం చలాయించటం, ఒక వ్యక్తి పరాయి వ్యక్తిని బానిసలుగా చూడటం, ఒక రాజ్యం ఒక దేశం పరాయి రాజ్యం మీద పెత్తనం చలాయించటం అనేటువంటిది దేవుని యొక్క ప్రణాళిక కాదు, దేవుని యొక్క సంకల్పము కాదు. దానిలో భాగంగానే ఈ రోజున కథోలికులమైనా కానీ మనం భారతీయులం ఈ సత్యాన్ని మనం మరవకూడదు. చాలామంది ఛాందసవాదులు మేము క్రైస్తవం అయిపోయాం కదా, మేము భారతీయులం కాదు. కొన్ని చోట్ల నేను విన్నానండి, జనగణగణమోడు కూడా పాడమని అంటారండి. ఎక్కడా లేదు, బైబిల్లో అన్నారు మీ నాయకుల కోసం ప్రార్థన చేయండి అంటారు పౌలు గారు. ప్రియులారా, గౌరవించాలి ఆ యొక్క దేశపు యొక్క రాజ్యాంగాన్ని. మనం భారతీయులం, మన యొక్క రక్తంలో నరనరాన కూడా మన భారతదేశపు ఆ యొక్క నీరు ఉంది, ఆ రక్తం ఉందని మనం గుర్తుంచుకోవాలి. ఈ రోజున ప్రియులారా దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఆ బ్రిటిషు వారి యొక్క బానిస సంఖ్యల నుంచి మనకు విడుదల ప్రసాదించి భారతదేశం స్వేచ్ఛ స్వతంత్రాలతో సర్వసత్తాక సార్వభౌమత్వాన్ని కలిగి మన స్వతంత్ర దేశముగా జీవిస్తున్నందుకు గాను దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఒకవైపున దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మణిపూర్ లాంటి ప్రాంతంలో మత స్వేచ్ఛ లేకుండా క్రైస్తవులను హింసిస్తున్నటువంటి వారికి కనువిప్పు కలిగించాలని, ఎవరైతే వారు నమ్మిన దేవుని వారు ఆరాధించుకునేటువంటి స్వేచ్ఛ స్వతంత్రాలు ఈ దేశంలో ఉండేటట్లుగా చేయమని దేవుని ప్రార్థన చేయాలి. మన నాయకుల కోసం ప్రార్థన చేయాలి, మన పరిపాలకుల కోసం ప్రార్థన చేయాలి, మన ఈ భరత గడ్డ కోసం ప్రార్థన చేయాలి. ఇక రెండవది అతి ముఖ్యమైనటువంటిది మరియమాత మోక్షారోపణ మహోత్సవం. మరియ తల్లి ఆత్మ శరీరాలతో పరలోకానికి ఎత్తబడింది. కారణం, ఆమె పాపము సోకకుండా జన్మించింది, పాపము తాకకుండా జీవించింది. ఈనాడు మనం మరియమాత యొక్క మోక్షారోపణ మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా మరియ తల్లి మనందరికీ కూడా ఒక సుమాతృకను చూపిస్తూ ఉండగా ఏ విధంగా మరియమాత దీనిని తనకు తాను సాధ్యం చేసుకుంది తెలుసుకొని ఆ బాటలో మనం నడవాలి. మరియమాత నుండి ఈనాడు మనం నేర్చుకోవాల్సిన మొదటి సత్యం ఏంటంటే, మరియ తల్లి ఎందుకు ఆత్మ శరీరాలతో మోక్షానికి ఎత్తబడింది అంటే, మరియమాత దేవుని యొక్క వాక్యముడల విధేయతను చూపించింది. మొదటి ఏవమ్మ అవిధేయత ద్వారా ఈ లోకానికి పాపాన్ని శాపాన్ని కొని తెస్తే, రెండవ ఏవ అయిన మరియ దేవుని యొక్క వాక్యానికి తన యొక్క విధేయత ద్వారా రక్షణ భాగ్యాన్ని దేవుని కుమారుని తీసుకుని వచ్చింది. లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనంలో గబ్రియేలు సన్మనస్కునితోటి నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను ప్రభువు దాసురాలను పలకట్టము ద్వారా దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించింది. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో మీరు ఆయన చెప్పినట్లు చేయుడు అని పలకటము ద్వారా మనము కూడా ఆ తల్లిలాగా దేవుని యొక్క వాక్యానికి విధేయతను చూపించాలి అని మనకు నేర్పిస్తుంది. మొదటిగా మనందరము కూడా మరియమాతలాగా దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తే మనము కూడా స్వర్గానికి మరియ తల్లి వలె వెళతాం. రెండవది పిల్లారా, పరసేవా తత్పరత, పొరుగు వారికి సహాయం చేయటం. మరియమాత ఏ రీతిగానైతే లూకాసు వార్త 1వ అధ్యాయము 39 నుండి 45 వచనాలలో అవసరతలో ఉన్న ఎలిజబెత్తమ్మకు సహాయం చేసిందో, యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనంలో కానాపల్లి పెళ్లిలో ఉన్న అవసరతను తీర్చిందో, పరుల యొక్క అవసరతని అడగకుండానే గుర్తించి సహాయం చేసిందో, మనము కూడా యేసు ప్రభు చెప్పినట్లుగా నిన్ను నీవు ప్రేమించుకున్నట్టు నీ పొరుగు వారిని ప్రేమించు,
అని పలికినటువంటి ఈ ఆజ్ఞని మనం మరియ తల్లిలాగా పాటించగలిగితే మనము కూడా స్వర్గభాగ్యాన్ని పొందుకుంటాం. ఇక మూడవది అతి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే, మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 3వ వచనములో ప్రభువు పలికినట్లుగా అష్టభాగ్యాలలో దీనాత్ములు ధన్యులు దేవరాజ్యము వారిది, వినమ్రులు ధన్యులు వారు భూమికి వారసులగుదురు. ఆ యొక్క వినయము, దీనత అనేటు సుగుణాలని మనము కలిగి ఉన్నట్లయితే మరియ తల్లిలాగా మనము కూడా మరియ తల్లిలాగా మోక్ష భాగ్యాన్ని పొందుకుంటాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 48వ వచనములో మరియమాత ప్రియులారా చాలా స్పష్టముగా మనం చదువుకుంటాం. ఇదిగో తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలుస్తారు. ఎందుకని? గొప్ప దేవుడు ఈ దాసురాలి దీనావస్థను కటాక్షించను. ఎంత గొప్ప మాట! నేను దాసురాలని దీనురాలని తనను తాను తగ్గించుకుంది మరియ తల్లి. ప్రియులారా, ఈ 3 విషయాలు కూడా మరియ తల్లి నుంచి ఈనాడు నేర్చుకుందాం. మరియ తల్లి వలె మనము కూడా ఆ స్వర్గభాగ్యాన్ని చేరుకుంటాం. మొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి ఆ వాక్యానుసారముగా జీవించటం. రెండవది పొరుగు వారికి సహాయము చేయటం. మూడవది ప్రియులారా దీనత కలిగి వినమ్రత కలిగి దేవుని సన్నిధిలో మనం జీవించగలిగితే మనకు కూడా దేవుడు మరియ తల్లిలాగానే ఆ పరలోక ప్రాప్తిని, స్వర్గానుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తాడు. ఆ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈరోజు ప్రత్యేకంగా వేడుకుందాం. అమ్మా మరియమాత, మా భారతదేశం కోసం ప్రార్థించమ్మా, మా కుటుంబాల కోసం ప్రార్థించమ్మా, మా వ్యక్తిగత జీవితాల కోసం ప్రార్థించమ్మా. మేమందరము కూడా నీ యొక్క సుమాతృకను అనుసరించి నీ అడుగుజాడలలో జీవించటానికి, నీ వలె దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కావాల్సిన శక్తిని, అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని ప్రసాదించి మేము కూడా నీలాగా నీ కుమారుని సన్నిధికి మోక్ష భాగ్యాన్ని పొందుకునే కృపను దయచేయి తల్లి అని తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, ఈనాడు యావత్ భారతదేశము కథోలిక శ్రీసభ భారతదేశ స్వతంత్ర దినోత్సవాన్ని, మరియమాత మోక్షారోపణ మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా ప్రథమంగా మా ఈ భరతమాతను దీవించండి తండ్రి. ఈ భరతగడ్డను దీవించండి, ఈ భారతదేశాన్ని దీవించండి, కాపాడండి. భారతదేశంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా స్వేచ్ఛ స్వతంత్రముతో జీవించులాగున దీవించండి. ముఖ్యంగా భారతదేశంలో ఉన్న పేదల కొరకే ప్రార్థిస్తున్నామయ్యా. వారిని దీవించి వారికి కావాల్సినటువంటి సకలమైన వనరులను దయచేయమని వేడుకొనుచున్నాం. అదేవిధంగా మరియమాత ఈనాడు మోక్షారోపణము చెందుతుండగా ఆ తల్లి యొక్క గొప్ప సుమాతృకను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మేము కూడా ఆమె వల్ల నీ యొక్క వాక్యాన్ని ఆలకించి నేను ప్రేమించి నీ వాక్యానికి విధేయత చూపించేటట్లుగాను, అదేవిధంగా దీనత వినయాన్ని కలిగి ఉండులాగున పొరుగువారికి సహాయం చేసేటువంటి వారిగా ఉండేటట్టుగా మమ్మ దీవించండి నాయన. ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి నాయన. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను నీ గాయపడిన హస్తములతో తాకండి, స్వస్థపరచండి. అమ్మ ఆరోగ్యమాత, మాకందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. నిత్య సహాయమాతగా మాకు సహాయం చేయండి. ముఖ్యంగా కుటుంబాల మాతగా కుటుంబాలన్నింటినీ దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి దీవించుగాక. ఆమెన్.